హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఫుడ్ తింటూనే అంటే రైస్ అవన్నీ తీసుకుంటూనే ఎలా వెయిట్ లాస్ అవ్వాలనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే 2 మంత్స్ నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాను. నాకైతే మంచిగా వర్క్ అయింది. నా డెలివరీలో నేను 10 కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ నేను మా బాబు 15 మంత్స్ దాకా నేను ఎలాంటి కేర్ తీసుకోలేదు. తనని మాత్రమే చూసుకున్నాను. తర్వాత ఇప్పుడిప్పుడు నేను వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేశాను. అది కూడా రైస్ తింటూ నా ఫుడ్ అప్పుడు ఎలా తిన్నానో ఇప్పుడు కూడా అలానే తింటూ నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాననేది ఈ వీడియో అనమాట. సో ఎండ్ వరకు చూడండి. బాగా యూజ్ అవుతుంది అని అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకుంటాను. అది ప్లెయిన్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే లెమన్ హనీకి తీసుకోవచ్చు, జింజర్ వేసి తీసుకోవచ్చు, జీరా పొడి, దాల్చిన చెక్క మన ఇష్టం. ఏదైనా హాట్ వాటర్లో వేసేసుకొని ఒక లెమన్ పిండేసుకొని తాగొచ్చు. నేనైతే డైలీ చేస్తాను అది. అండ్ టిఫిన్ వచ్చేసి ఈరోజు చపాతీ చేస్తున్నాను. చపాతీలో ఆలు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి మనకి ఎలాంటి వెజ్జెస్ కావాలంటే అవన్నీ వేసేసుకొని కొద్దిగా కారం అండ్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి ఫైబర్ ఉంటుంది. స్టమక్ అనేది తొందరగా ఫుల్ అవుతుందన్నమాట. 2 చపాతీస్కే మనకు చాలా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో దట్ మనం ఏమీ ఎక్స్ట్రా తినకుండా ఉంటాము. సో నేను బ్రేక్ఫాస్ట్లో 2 చపాతీ అవి తీసుకున్నాను అండ్ డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు. బట్ దాంట్లో కూడా వెజ్జెస్ అలా మిక్స్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ప్రోటీన్ అండ్ ఫైబర్ 2 ఉండేటట్టు చూసుకోవాలి. మార్నింగ్ టిఫిన్లో కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఫైబర్ అండ్ ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. 2 చపాతీస్, బాయిల్డ్ ఎగ్ అండ్ ఒక డ్రింక్ తీసుకుంటాను. అది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయినా, బీట్రూట్ క్యారెట్ యాపిల్ అయినా, లేకపోతే ద్రాక్ష, దానిమ్మ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. బట్ బీట్రూట్ క్యారెట్ యాడ్ చేసుకుంటే బ్లడ్ అనేది బాగుంటుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది. కాబట్టి బీట్రూట్ క్యారెట్ అనేది కంపల్సరీ. మీరు మార్నింగ్ ఇదే కాదు ఏదైనా తీసుకోవచ్చు. చపాతీలో మెంతి ఆకు వేసి కూడా తీసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. అండ్ పాలక్ తీసుకోవచ్చు, లేదా దోస తీసుకోవచ్చు. ఇడ్లీ అయితే 3, దోస అయితే 2, పోహ అయితే అన్ని వెజ్జెస్ వేసుకొని తీసుకుంటే పోహ తిన్నా కూడా ఏం కాదు. అండ్ బ్రెడ్ తినాలి, ఆమ్లెట్, పొద్దున్నే ఏదన్నా నార్మల్గా తినాలి అది ఇది అన్నట్టు ఏం లేదు. మనం డైలీ ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే అదే తినొచ్చు. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను పాలకూర ఫ్రై అండ్ రాజ్మా కర్రీ చేస్తున్నాను. అండ్ రాజ్మా కర్రీ వచ్చేసి ఫుల్ రిచ్ ప్రోటీన్. మనకు ఆకుకూర పాలక్ వచ్చేసి ఫుల్ ఫైబర్. సో ఫైబర్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. డైలీ ఒక ప్రోటీను. డైలీ పప్పు అంటే తినలేం కాబట్టి ఒకసారి పెసరపప్పు, ఒకసారి కట్టు అలాంటివి చేస్తాం కదా, అలా చేసుకోవచ్చు. అండ్ రాజ్మా, అలసందలు, బొబ్బెర్లు అంటారు కదా అవి, అండ్ కాబోలి శనగలు ఇలాంటివి కర్రీలాగా చేసుకోవచ్చు. అండ్ ఫైబర్ కోసం మనం డైలీ చేసుకునే కర్రీస్ ఉంటే సరిపోతుంది. ఆకుకూరలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో మధ్యాహ్నం వచ్చి రాజ్మా కర్రీ, పాలకూర కర్రీ అండ్ సలాడ్ మనకి ఇష్టమైనవి ఏవైనా తీసుకోవచ్చు. కీర, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి. అండ్ కొద్దిగా రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండాలి. ఇది వచ్చేసి లంచ్. ఈవినింగ్ వచ్చేసి ఏదైనా ఫ్రూట్ జ్యూస్, ఆల్మండ్తో చేసిన అన్ని నట్స్ కలిపి చేసిన లడ్డు కానీ ఏదైనా తీసుకుంటాను. అలాగే నైట్ వచ్చేసి 2 చపాతీస్ అయినా, 2 దోశ అయినా, లేకపోతే కొద్దిగా రైస్ అయినా, ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉంటే అవి అడ్జస్ట్ చేసేసి కంప్లీట్ చేస్తాను. 6:30 లోపు నేను డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాను. మధ్యాహ్నం వచ్చేసి 1:30కి లంచ్ కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ 11:30 వరకు నా టిఫిన్ అనేది కంప్లీట్ చేస్తాను. 3 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కావాలి అంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.